హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే స్పైసీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై అయితే చేసి చూపిస్తాను. అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. ఇలా ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసిన తర్వాత హాఫ్ లెమన్ తీసుకున్నాను. ఈ లెమన్ కూడా ఇలా వేసుకుంటున్నాను. లెమన్ వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం ఇది కలుపుకున్న తర్వాత చేపలు ఒక్కొక్క ముక్క వేసుకుంటూ ఆ మసాలా అంతా కూడా ఫిష్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలా ఉంచడం వల్ల ఏంటంటే ఆ గ్రేవీ కలుపుకున్న గ్రేవీ అంతా కూడా దానికి పట్టి టేస్ట్ బాగుంటుంది ఫిష్ అనేది. చూసారా, ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను. నేను ఒక 15 మినిట్స్ పక్కన ఉంచాను అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇందులో నేను 3 పీసెస్ చొప్పున ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ స్పేస్ ఎక్కువ సరిపోదు కాబట్టి 3 పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మనం కొంచెం మూత పెట్టుకొని ఉంచాలి, మగ్గించుకోవాలి. అప్పుడు స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఫిష్ అంతా కూడా లోపల కుక్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 or 3 మినిట్స్ ఉండి కొంచెం ఫిష్ కుక్ అయ్యే వరకు కూడా మనం ఇలా మూత పెట్టుకొని స్టీమ్ చేసుకుంటే ఏంటంటే లోపల అనేది కొంచెం ఉడుకుతుంది బాగా ఫిష్ అనేది. చూసారా, ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకా మూత పెట్టనవసరం లేదు. అలా ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉంటే మీకు ఫిష్ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది మనకి ఫిష్ అనేది. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అండ్ మా పిల్లలకి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ నేను ఇలా చేస్తూనే ఇంకో ప్యాన్ కూడా పెట్టుకున్నాను. మనం దోశలు వేస్తాం కదండి, ఆ ప్యాన్ మీద కూడా ఇంకో 3 పీసెస్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను.
టైం కొంచెం సేవ్ అవుతుందని చెప్పి ఇలా ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం, ఇలా అట్లు వేసే ప్యాన్ మీద అయితే మనకి ఫిష్ అనేది కూడా ఇంకా బాగా ఫ్రై అవుతుందండి. ఇలా ట్రై చేయండి. ఈ ప్యాన్ మీద అయితే ఇంకా ఫిష్ అనేది బాగా కుక్ అవుద్ది, చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది మీకు. చూసారు కదా, ఫ్రై అయితే చక్కగా ఫ్రై అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.